కానీ ఆత్మ బలము పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? దేవుని మందిరంలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ గృహంలో కావచ్చు, మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు కదా, నీ శరీరానికి మితంగా ఈ ఆహారాన్ని ఇచ్చినప్పుడు, శరీర సంబంధమైన సుఖాన్ని, శరీర సంబంధమైన ఆహారాన్ని మితంగా ఇచ్చినప్పుడు బలమైన ప్రార్థనలు చేయగలుగుతాం. కాబట్టి అబ్రహాము, మోషే, యెహోషువ కూడా ప్రార్థించినాడు. యెహోషువ చేసిన ప్రార్థన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆపగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తాం కదా. చాలా మంది స్త్రీలు ఉన్నారు, మా ప్రియమైన సిస్టర్స్ ఉన్నారు మందిరంలో. వాళ్ళు ఎంత ఆశతో వస్తారంటే, మా భర్తలు మేము కలిసి బాప్తిస్మం తీసుకోవాలక్క అనే ఆశ. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి కదా. వాళ్ళకి ఎంతో ఆశ ఉంటుంది. ఆశ పడడమే కాదు, ప్రార్థించడం కూడా మీ బాధ్యత. హల్లెలూయా.